హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాబబిలిటీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, వెన్ కాయిన్ ఈజ్ టాస్డ్ అండ్ ఏ డై ఈజ్ రోల్డ్ సైమల్టేనియస్లీ దెన్ ఎన్ ఆఫ్ ఎస్. ఇక్కడ కాయిన్ టాస్ చేశారు, సైమల్టేనియస్గా డైని కూడా రోల్ చేశారు. అయితే ఎన్ ఆఫ్ ఎస్ శాంపిల్ స్పేస్లో ఎన్ని ఉంటాయని చెప్పి ఎలిమెంట్స్ అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మనం కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ ఉంటుంది, టైల్ ఉంటుంది. సో ఈ హెడ్కి 1 2 3 2 6 దాకా తీసుకోవాలి. డై మీద 1 2 6 నంబర్స్ ఉంటాయి కాబట్టి. సో శాంపిల్ స్పేస్లో ఏమొస్తాయి? ఓకేనా, H,1 వస్తుంది, H,2 ఓకేనా, అలాగా H,6 దాకా వస్తాయి. అలాగే T,1 T,2 అలాగే T,6 దాకా వస్తాయి. ఇవి 6 ఇవి 6 మొత్తం ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఎన్ని ఉంటాయమ్మా? 6 + 6 12 ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వెన్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్ ఎట్ ఎ టైమ్ దెన్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్ ఈజ్ అన్నాడు. చూడమ్మా, 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 హెడ్స్ పడవచ్చు, హెడ్ టైల్ పడవచ్చు, టైల్ హెడ్ పడవచ్చు, 2 టైల్స్ పడవచ్చు. ఇక్కడ ఏం అడిగారు? ఎట్ ఏ టైమ్ దెన్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్ అన్నాడు. 2 హెడ్స్ అనేవి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయమ్మా? ఒక్క ఛాన్సే కదా ఉంది. కాబట్టి 1/, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 4. కాబట్టి 1/4 అనేది ప్రాబిలిటీ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వెన్ ఏ పర్ఫెక్ట్ డై ఈజ్ రోల్డ్ ఇఫ్ ద అవుట్కమ్ ఈజ్ అన్ ఆడ్ నంబర్ ద ప్రాబిలిటీ దట్ ఈజ్ ఏ ప్రైమ్ ఈజ్ అన్నాడు. డైన్ రోల్ చేసినప్పుడు అవుట్కమ్ అనేది ఆడ్ నెంబర్ అంట. ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి? 1 3 5 ఉంటాయి డైస్ మీద. కాబట్టి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 1 2 3 ఉన్నాయి. అయితే ఇందులో ఏం రావాలన్నారు? ప్రైమ్ నంబర్ అట. ఇందులో ప్రైమ్ నంబర్స్ ఏమి ఉన్నాయి? 3 5 అంటే 2నే ఉన్నాయి. 3 1 5 1 కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 అవుతుంది. సో ప్రాబిలిటీ ఏమవుద్దమ్మా? 2/3 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, in the experiment of throwing a die, consider the following: A, set of 1, 3, 5, B, set of 2, 4, 6, C, set of 1, 2, 3. Are these events equal likely అని చెప్పి అడిగారు. ఏవి ఈక్వల్ లైక్లీ అవుతాయి అని అడిగారు. చూడమ్మా, ప్రాబిలిటీ ఆఫ్ ఏ కనుక్కుంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 డైస్ మీద 6 నంబర్స్ ఉంటాయి, 1/2 వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ బి, ఇది కూడా ఇక్కడ 3 ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి 3/6 1/2 వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ సి కూడా 3/6 1/2 వస్తుంది. అన్నీ కూడా ఈక్వల్ లైక్లీనే. సో ఏ కామా బి కామా సి ఆల్ అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 యూనిఫామ్ డైస్ మార్క్డ్ 1 to 6 ఆర్ థ్రోన్ టుగెదర్ ద ప్రాబిలిటీ దట్ ద టోటల్ స్కోర్ ఆన్ దెమ్ ఈజ్ ఎయిదర్ మినిమమ్ ఆర్ మ్యాక్సిమం అని చెప్పి ఇచ్చాడమ్మా. ఇప్పుడు డైస్ మీద నంబర్స్ ఏముంటాయి? 1 to 6 ఉంటాయి. మినిమం ఏమొస్తుంది? 1, 1. మ్యాక్సిమం ఏమొస్తుంది? 6, 6. కాబట్టి ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి, అంటే 2 ఉంటాయమ్మా. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 6². ఓకేనా, 2 డైస్ కాబట్టి 6n అంటే 6². కాబట్టి ప్రాబిలిటీ 2/6/2 అవుతుంది, అంటే 2/36. 2/36 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1/18 అమ్మ. ఇక్కడ సింప్లిఫై చేయకుండా ఇచ్చారు ఆన్సరు. సో 2/36 అనేది కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ మోర్ దాన్ 7 వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్ అన్నాడు. మోర్ దాన్ 7 అంటే 8 9 10 11 12 వస్తాయి, అంటే సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఆన్ ది డైస్. ఓకేనా, 8కి పాసిబిలిటీస్ ఏంటి? 3, 5 5, 3. ఓకేనా, తర్వాత 2, 6 6, 2 4, 4. ఎన్ని ఉన్నాయమ్మా పాసిబిలిటీస్? మొత్తం 5 పాసిబిలిటీస్ ఉన్నాయి. 9కి 4, 5 5, 4. ఓకేనా, 3, 6 6, 3. ఓకే, ఓన్లీ 4 ఉన్నాయమ్మా పాసిబిలిటీస్. తర్వాత 10కి ఏమొస్తాయి? 10కి 4, 6 6, 4 5, 5. ఓన్లీ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. 11కి వచ్చేసి 5, 6 6, 5 2 ఉంటాయి. తర్వాత 12కి 6, 6 ఓన్లీ 1 ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేయండి. 5 + 4 9 9 + 3 12
12 plus 2 14, 14 plus 1 15. Favorable outcomes 15. Total possible outcomes 36. So 3 5s, 3 12s. 5 by 12 వస్తుందమ్మా. సో ఆప్షన్ 3 is right answer. Next one, a card is drawn at random from a pack of cards. What is the probability that the drawn card is neither a heart nor a king అని చెప్పి ఇచ్చారమ్మా. అంటే ఇక్కడ నెయిదర్ ఏ హార్ట్ నార్ ఏ కింగ్ అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ప్రాబిలిటీ ఆఫ్ హెచ్ డాష్ ఇంటర్సెక్షన్ కే డాష్ కనుక్కోవాలి. సో దీన్ని ఎలా రాస్తాము, ఇక్కడ నెయిదర్ ఏ హార్ట్ అంటే హార్ట్ కానిది మరియు కింగ్ కానిది అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే పి ఆఫ్ హెచ్ డాష్ ఇంటర్సెక్షన్ కే డాష్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 మైనస్ పి ఆఫ్ హెచ్ యూనియన్ కే అని చెప్పి రాసుకోవచ్చు. లేకపోతే పి ఆఫ్ హెచ్ యూనియన్ కే హోల్ డాష్ అని రాసుకోవచ్చు. పి ఆఫ్ హెచ్ యూనియన్ కే హోల్ డాష్ అంటే 1 మైనస్ పి ఆఫ్ హెచ్ యూనియన్ కే అమ్మ. సో 1 మైనస్ పి ఆఫ్ హెచ్ యూనియన్ కే అంటే పి ఆఫ్ హెచ్ ప్లస్ పి ఆఫ్ కే మైనస్ పి ఆఫ్ హెచ్ ఇంటర్సెక్షన్ కే అనమాట. సో ఇప్పుడు 1 మైనస్ పి ఆఫ్ హెచ్ అంటే హార్ట్స్ 13 ఉంటాయి కాబట్టి ప్రాబిలిటీ ఏమైంది 13/52. పి ఆఫ్ కే కింగ్స్ అనే 4 ఉంటాయి 4/52. హార్ట్ ఉన్నటువంటి కింగ్ ఒక్కటి ఉంటుంది కాబట్టి 1/52. సో 1 మైనస్ 13 + 4 17, 17 మైనస్ 1/52. సో 1 మైనస్ 16/52. సో ఏమవుతుంది 52 మైనస్ 16/52. సో 36/52 అమ్మ. 4 9s 4 13s అమ్మ. సో 9/13 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్, లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ ద నంబర్ అబ్టైన్ ఈజ్ గ్రేటర్ దాన్ 3. లెట్ బి ద ఈవెంట్ దట్ ఈజ్ నంబర్ అబ్టైన్డ్ లెస్ దాన్ 5. దెన్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అని చెప్పి అడిగారమ్మా. చూడండి ఏ అనేది ఏంటి, గ్రేటర్ దాన్ 3 అన్నారు. గ్రేటర్ దాన్ 3 అంటే డైస్ మీద 4 5 6 ఉంటాయి. నెక్స్ట్ బి ఏమి ఇచ్చారు, లెస్ దాన్ 5 అన్నారు. లెస్ దాన్ 5 అంటే 1 2 3 4 ఉంటాయి. ఓకేనా. ఏ ఇంటర్సెక్షన్ బి రెండిట్లో కామన్గా ఏముంది 4 ఒక్కటే ఉంది. ఏ యూనియన్ బి అంటే ఏమొస్తాయి 1 2 3 4 5 6 వస్తాయి. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నారు, పి ఆఫ్ ఏ యూనియన్ బి అన్నారు. పి ఆఫ్ ఏ యూనియన్ బికి ఫార్ములా పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. పి ఆఫ్ ఏ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3/6 అవుతుంది. పి ఆఫ్ బి అంటే 4 ఉన్నాయి కాబట్టి 4/6. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 1 ఉన్నాయి కాబట్టి 1/6. 3 + 4 7, 7 మైనస్ 1/6. సో 6/6 1 వస్తుంది. ఎలా ఏం చేయొచ్చు, డైరెక్ట్గా పి ఆఫ్ ఏ యూనియన్ బి కూడా కనుక్కోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్ 6, 6/6 1 ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా. సో 1 అనేది ఆప్షన్ 4లో ఉందమ్మా. దీన్ని షూర్ ఈవెంట్ అంటాం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ నంబర్ ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ 2 digit numbers from 10 to 99 inclusive. What is the probability the number contains at least 1 digit 2 అన్నారు. కనీసం ఒక డిజిట్ 2 ఉండే నంబర్స్ ఏముంటాయి. ఫస్ట్ చూడండి 2 digit నెంబర్స్లో 12 ఉంటుంది. నెక్స్ట్ 20, 21. ఓకే, ఇవి మొత్తం 29 దాకా 10 నెంబర్స్ ఉంటాయి. ఎన్ని నెంబర్స్ అమ్మా ఇవి 10 నెంబర్స్. తర్వాత 32, 42, 52, 62, 72, 82, 92 వీటన్నిటిలో 2 ఉంటాయి. చూడండి కౌంట్ చేద్దాం. 1 ఇక్కడ ఒక 10 11 12 13 14 15 16 17 18 నంబర్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి 90 ఉన్నాయి. కాబట్టి ప్రాబిలిటీ 18/90 అవుతుంది. 18 1s 18 5s. సో 1/5 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. Next one, a card is chosen at random from a pack of 52 playing cards. What is the probability of a king or a heart అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ కింగ్ కనుక్కుందాం. ప్రాబిలిటీ ఆఫ్ కింగ్ అంటే కింగ్స్ అనే 4 ఉంటాయమ్మా. సో 4/52 1/13 వస్తుంది. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ హార్ట్ కనుక్కుందాం. ఇవి 13 ఉంటాయి. 13/52
13 1s 13 4s 1/4 వస్తుంది. ప్రాబబిలిటీ ఆఫ్ K ఇంటర్సెక్షన్ H, ఓకేనా, హార్ట్ ఉన్న కింగ్ ఒక్కటి ఉంటుంది, 1/52 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ కింగ్ ఆర్ ఏ హార్ట్ అంటే P ఆఫ్ K యూనియన్ H కనుక్కోవాలి. P ఆఫ్ K యూనియన్ H అంటే P ఆఫ్ K ప్లస్ P ఆఫ్ H మైనస్ P ఆఫ్ H ఇంటర్సెక్షన్ K ఆర్ K ఇంటర్సెక్షన్ H ఎట్లయినా పర్లేదు. P ఆఫ్ K వచ్చేసి 1/13 ప్లస్ P ఆఫ్ H 1/4 మైనస్ 1/52. ఎల్సిఎం వచ్చేసి 52 అమ్మ, 13 4s 4 13s, ఇక్కడ 52 1s, 17 మైనస్ 1 16/52, 4 4s 4 13s, 4/13 వస్తుంది. ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. దేర్ ఆర్ 30 children in a class and they all have at least one cat or dog. 14 children have a cat, 19 children have a dog. What is the probability that a child chosen at random from the class has both a cat and a dog అని చెప్పి ఇచ్చాడు. చూడండి ఇక్కడ వెన్ డయాగ్రమ్ లాగా వేసుకుందామమ్మా. ఇది సి, ఇది టి, క్యాట్, ఇది డాగ్ అమ్మ. హియర్ వి క్యాలిక్యులేట్ ద P ఆఫ్ C ఇంటర్సెక్షన్ D అమ్మ. సో ఫస్ట్ మనం P ఆఫ్ C యూనియన్ D ఎంతో చూద్దాం. P ఆఫ్ C యూనియన్ D అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి కలిగి ఉన్నారంటే 30 మెంబర్స్, సో 30/30 1 వస్తుంది. క్యాట్ అనేది 14 అని చెప్పి ఇచ్చారు కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ C అంటే 14/30 అవుతుంది. అలాగే డాగ్ సంబంధించి 19 children హ్యావ్ ఏ డాగ్ అన్నారు కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ డాగ్ అంటే 19/30 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, P ఆఫ్ C ఇంటర్సెక్షన్ D కనుక్కోవాలి. దీని ఫార్ములా P ఆఫ్ C ప్లస్ P ఆఫ్ D మైనస్ P ఆఫ్ C యూనియన్ D అనమాట. P ఆఫ్ C ఎంతమ్మా 14/30 ప్లస్ P ఆఫ్ D 19/30 మైనస్ ఇది వచ్చేసి 30/30. సో ఎల్సిఎం 30, 14 ప్లస్ 19 33 మైనస్ 30 3/30. 3/30 అంటే 3/30 అంటే 1/10 వస్తుంది. సో 1/10 అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 25 బాయ్స్ 20 ప్లే ఐస్ హాకీ అండ్ 17 ప్లే బేస్బాల్. దే ఆల్ ప్లే అట్ లీస్ట్ వన్ ఆఫ్ ది గేమ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఏ బాయ్ చూజన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ది క్లాస్ ప్లేస్ ఐస్ హాకీ బట్ నాట్ బేస్బాల్. ఇక్కడ మొత్తం 25 బాయ్స్ ఉన్నారమ్మా. ఓకేనా, అందులో 20 వచ్చేసి ఐస్ హాకీ, అలాగే 17 వచ్చేసి బేస్బాల్ ఆడతారట. ఓకేనా, అయితే ఇక్కడ మనం P ఆఫ్ I ఇంటర్సెక్షన్ B కనుక్కుందాం. ఫస్ట్ P ఆఫ్ I ఇంటర్సెక్షన్ B అంటే ఏమవుతుందంటే P ఆఫ్ I ఇక్కడ వేద్దామమ్మా, P ఆఫ్ I ప్లస్ P ఆఫ్ బేస్బాల్ మైనస్ P ఆఫ్ I యూనియన్ B అవుతుంది. సో P ఆఫ్ I అంటే చూడండి, P ఆఫ్ I వచ్చేసి ఇక్కడ ఎంతమందిని రాసుకున్నాం 20 కదా, కాబట్టి 20/25 అవుతుందమ్మా, మొత్తం 25 కాబట్టి. ప్లస్ P ఆఫ్ బేస్బాల్ వచ్చేసి 17/25 మైనస్ P ఆఫ్ I యూనియన్ B అంటే 25/25. సో 20 ప్లస్ 17 37 మైనస్ 25/25. సో 12/25 వస్తుంది. ఏది P ఆఫ్ I ఇంటర్సెక్షన్ B 12/25 వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లంలో ఏమడిగారు, ప్రాబిలిటీ దట్ ఏ బాయ్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద క్లాస్ ప్లేస్ ఐస్ హాకీ బట్ నాట్ బేస్బాల్ అన్నారు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ I మైనస్ B కనుక్కోమన్నారు. ప్రాబిలిటీ ఆఫ్ I మైనస్ B అంటే ప్రాబిలిటీ ఆఫ్ I మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ I ఇంటర్సెక్షన్ B అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ I ఇందాక రాసాం కదమ్మా 20/25 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ I ఇంటర్సెక్షన్ B 12/25 వచ్చింది. ఇక్కడ ఎల్సిఎం 25, 20 మైనస్ 12 అంటే 8. సో 8/25 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ P ఆఫ్ A ఈక్వల్ టు 2/3, P ఆఫ్ B ఈక్వల్ టు 1/2 అండ్ P ఆఫ్ A యూనియన్ B ఈక్వల్ టు 5/6, దెన్ ఈవెంట్స్ A అండ్ B ఆర్ అన్నాడు. ఇక్కడ P ఆఫ్ A యూనియన్ B అనేది 1 అయితే వాటిని ఏమంటారంటే ఎక్సాస్టివ్ అంటారు. కానీ ఇక్కడ P ఆఫ్ A యూనియన్ B 5/6 ఇచ్చారు కాబట్టి ఎక్సాస్టివ్ కాదు. కాబట్టి ఇది కాదంటే ఇది కూడా కాదు. సో ఇక మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఏమో చెక్ చేద్దాం.
మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ రావాలంటే పి ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి 0 కావాలి. సో పి ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి 0 వస్తుందో లేదో చెక్ చేద్దామమ్మా. పి ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. పి ఆఫ్ ఏ ఎంతమ్మా 2/3, పి ఆఫ్ బి 1/2 మైనస్ 5/6. ఎల్సిఎం చేయండి, 6 అవుతుంది ఎల్సిఎం. 3 2s కాబట్టి 2 2s 4, 2 3s కాబట్టి ఇక్కడ 3 వస్తుంది -5. 7 - 5 2/6 అంటే 1/3 వచ్చిందమ్మా. ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కూడా కాదు, కాబట్టి నన్ అనేది రైట్ అవుతుందమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కార్డ్ ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కింగ్ ఆర్ ఏ క్వీన్ అన్నారు. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ కింగ్ అనుకుందాం. ప్రాబిలిటీ ఆఫ్ కింగ్ అంటే కింగ్స్ ఎన్ని ఉంటాయమ్మా, మొత్తం 52 కార్డ్స్లో 4 ఉంటాయి. సో 4/52 అంటే 1/13 వస్తుంది. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ క్వీన్స్ ఎన్ని ఉంటాయి, క్వీన్స్ కూడా 4 ఉంటాయి, కాబట్టి 4/52 అంటే 1/13 వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ కింగ్ ఆర్ ఏ క్వీన్ అంటే మనం ఏం కనుక్కోవాలి, ప్రాబిలిటీ ఆఫ్ కే యూనియన్ క్యూ కనుక్కోవాలి. దీని ఫార్ములా ఏమవుతుందంటే ప్రాబిలిటీ ఆఫ్ కింగ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ క్వీన్ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ కే ఇంటర్సెక్షన్ క్యూ. ఈ రెండు ఉమ్మడిగా ఏమి ఉండవు, అంటే ప్రాబిలిటీ ఆఫ్ కే ఇంటర్సెక్షన్ క్యూ అనేది 0 అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేయండి అమ్మా. 1/13 ప్లస్ 1/13 2/13 అవుతుంది. 2/13 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లెట్ ఏ అండ్ బి బి 2 ఈవెంట్స్ such that P of A intersection B equal to 3/8, P of A equal to 5/8. Find the value of P of B by A అన్నాడు. ఇక్కడ ఫస్ట్ నేను P of A by Bకి ఫార్ములా రాస్తా. P of A by B అంటే P of A intersection B by డినామినేటర్లో ఏముంది P of B, అది రాసుకుంటాం. అదే P of B by A అంటే P of A intersection B by P of A. P of A intersection B అన్నా P of B intersection A అన్నా ఒకటే. P of A intersection B 3/8 ఇచ్చారమ్మా. 3/8 బై P of A కూడా ఇచ్చారు 5/8. 8 క్యాన్సిల్ అయితే 3/5 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ బ్యాగ్ కంటైన్స్ 5 వైట్ 7 రెడ్ అండ్ 8 బ్లాక్ బాల్స్. ఇఫ్ 4 బాల్స్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్ని బాల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ 4 బాల్స్ ఆర్ డ్రాన్ 1/1 వితౌట్ రీప్లేస్మెంట్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆల్ వైట్ బాల్స్. ఇక్కడ వైట్ బాల్ రావడానికి ప్రాబిలిటీ అని చెప్పి అడిగారు. అంటే P of 4 వైట్ బాల్స్, ఓకేనా, 4 బాల్స్ వైట్ రావడానికి ప్రాబిలిటీ అడిగారు. సో ఫస్ట్ ఒక బాల్ డ్రా చేసాం, ఓకేనా. అప్పుడు వైట్ బాల్స్ 5 ఉన్నాయి కాబట్టి 5 బై మొత్తం 5 + 7 12, 12 + 8 20 ఇంటూ, ఈసారి దాన్ని మనం రీప్లేస్ చేయలేదు కాబట్టి 4 ఉంటాయి, 4 వైట్ బాల్స్ ఉంటాయి కాబట్టి 4 బై మొత్తం ఎన్ని ఉంటాయి 19 ఉంటాయి. ఈసారి 3 ఉంటాయి, ఓకేనా. థర్డ్ బాల్ మళ్ళీ డ్రా చేసాం 3/18. నెక్స్ట్ ఫోర్త్ బాల్ డ్రా చేసాం 2/17, ఓకేనా. ఇక్కడ మొత్తం ఎన్నిసార్లు డ్రా చేయాలి, 1 2 3 4 టైమ్స్ అయిపోయింది. కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది ఆప్షన్ 3లో ఉందమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ హాస్టల్ 60% ఆఫ్ ది స్టూడెంట్స్ రీడ్ హిందీ న్యూస్ పేపర్, 40% read English newspaper and 20% read both Hindi and English newspapers. A student is selected at random. Find the probability that she reads neither Hindi nor English newspapers అని చెప్పి అడిగారమ్మా. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ హిందీ కనుక్కుందాం. ప్రాబిలిటీ ఆఫ్ హిందీ అంటే ఇక్కడ 60% అన్నారు కాబట్టి 60/100 అవుతుందమ్మా. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఇంగ్లీష్, ఇదేమైందమ్మా 40% అన్నారు కాబట్టి 40/100 అవుతుంది. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ హెచ్ ఇంటర్సెక్షన్ ఈ, ఇది చూడండమ్మా ఎంత ఇచ్చారు, 20% ఇచ్చారు కాబట్టి 20/100 అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ప్రాబబిలిటీ ఆఫ్, ఇక్కడ నెయిదర్ హిందీ నార్ ఇంగ్లీష్ అన్నారు, అంటే ప్రాబిలిటీ ఆఫ్ హెచ్ డాష్ ఇంటర్సెక్షన్ ఈ డాష్. దీన్ని ఎలా రాయొచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ హెచ్ యూనియన్ ఈ హోల్ డాష్ అని చెప్పి రాయొచ్చు. దీన్ని ఇంకోలాగా 1 - ప్రాబిలిటీ ఆఫ్ హెచ్ యూనియన్ ఈ అని రాయొచ్చు. సో 1 - P of H union E అంటే P of H
ప్లస్ పి ఆఫ్ ఈ మైనస్ పి ఆఫ్ హెచ్ ఇంటర్సెక్షన్ ఈ. ఆల్రెడీ ఈ మోడల్ చేసాం ఇంతకు ముందుగానే. 1 మైనస్ 60/100 ప్లస్ 40/100 మైనస్ 20/100. ఓకేనా. 1 మైనస్ 60 ప్లస్ 40 100, 100 మైనస్ 20 80, 80/100. ఓకేనా. సో ఇప్పుడు ఈ 0కి 0 క్యాన్సిల్ అయ్యిద్ది. 2 4s 2 5s అమ్మ. సో 5 1s ఎంత 5 మైనస్ 4/5. సో 1/5 వస్తుంది. 1/5 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కార్డ్ ఈజ్ పిక్డ్ at random from a pack of 52 playing cards. Given that the picked card is queen, the probability of this card to be a card of spade is అని చెప్పి అడిగారమ్మా. చూడండి ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ బై క్యూ కనుక్కోవాలి. ఎస్ అంటే స్పేడ్, క్యూ అంటే క్వీన్. ఓకేనా. సో ఆల్రెడీ ఈ మోడల్లో ఫార్ములా రాసుకున్నాం కదమ్మా. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ బై క్యూ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ క్యూ బై ప్రాబిలిటీ ఆఫ్ క్యూ అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ క్యూ కనుక్కోవచ్చు. ఇక్కడ స్పేడ్ అలాగే రెండోది ఏంటమ్మా క్వీన్. స్పేడ్ కార్డ్లో క్వీన్స్ ఎన్ని ఉంటాయి 1 ఉంటాయి. టోటల్ కార్డ్స్ ఎన్ని 52. కాబట్టి ఇదేమవుతుంది ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ క్యూ అవుతుంది. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ క్వీన్. క్వీన్ అంటే మొత్తం ఎన్ని ఉంటాయి క్వీన్స్ 4 ఉంటాయి. కాబట్టి 4/52. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/52 బై 4/52. సో 52 52 క్యాన్సిల్ అయితే 1/4 వస్తుందమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లెట్ ఏ అండ్ బి 2 ఈవెంట్స్ సచ్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5/8, ప్రాబిలిటీ ఆఫ్ బి ఈక్వల్ టు 1/2 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు 3/4. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ అన్నారు. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ బి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఎంత ఇచ్చారు 3/4. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ బి 1/2 ఇచ్చారు. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై 1/2. ఈ 1/2 వస్తే మల్టిప్లై చేస్తామా 3/4. అలాగే ఈ 1/2 వస్తే మల్టిప్లై అవుతుంది. సో 3/8 అవుతుందమ్మా ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ కనుక్కోమన్నారు. సో ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 3/8. ఓకేనా. ప్రాబిలిటీ ఆఫ్ ఏ వచ్చేసి 5/8. సో ఈ 8కి 8 క్యాన్సిల్ అయితే 3/5 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు 0.3, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0.4, ప్రాబిలిటీ ఆఫ్ బి ఈక్వల్ టు 0.8, దెన్ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ అని చెప్పి ఇచ్చారమ్మా. సేమ్ ఇదే మోడల్, కాకపోతే ఇక్కడేమో ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడేమో భిన్నం ఉంది, అంతే తేడా. సో చూడండి ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ బి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి 0.3 అని ఇచ్చారు, అంటే 3/10 ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తెలియదు మనకు కనుక్కోవాలి బై ప్రాబిలిటీ ఆఫ్ బి 0.8 అంటే 8/10. సో దాని నుంచి ఇది ఇటు వస్తే మల్టిప్లై అయ్యింది 3 × 8/10 × 10 అవుతుంది ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో నెక్స్ట్ ఇక్కడ ఏం అడిగారమ్మా ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ అడిగారమ్మా. సో ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ అవుతుంది. సో ఇది వచ్చేసి 3 × 8 24/100 బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ చూడమ్మా 0.4. 0.4 అంటే 4/10 అవుతుంది. సో చూడండి ఇక్కడ 4 1s 4 6s, ఈ 0కి 0 క్యాన్సిల్ అయ్యింది. సో 6/10. 6/10 అంటే 0.6 వస్తుందమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫర్ ఎనీ 2 ఈవెంట్స్ ఏ అండ్ బి, ఇఫ్ పి ఆఫ్ నాట్ ఏ ఈక్వల్ టు 1/2, పి ఆఫ్ నాట్ బి ఈక్వల్ టు 2/3 అండ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 1/4, దెన్ పి ఆఫ్ నాట్ ఏ బై నాట్ బి ఈక్వల్స్ అని చెప్పి అడిగారమ్మా. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే పి ఆఫ్ నాట్ ఏ బై నాట్ బి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే పి ఆఫ్ నాట్ ఏ ఇంటర్సెక్షన్ నాట్ బి బై పి ఆఫ్ నాట్ బి అని చెప్పి రాయొచ్చు. పి ఆఫ్ ఏ నాట్ ఇంటర్సెక్షన్ బి నాట్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అని చెప్పి రాసుకోవచ్చమ్మా. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి బై పి ఆఫ్ నాట్ బి అవుతుంది.
సో ఇప్పుడు 1 మైనస్ పి ఆఫ్ ఏ అండ్ బిని ఇక్కడ సపరేట్ కనుక్కుందాం. పి ఆఫ్ ఏ అండ్ బి రావాలంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి. సో ఇక్కడ పి ఆఫ్ ఏ తెలియాలి మనకు ఫస్ట్. పి ఆఫ్ నాట్ ఏ తెలుసు 1/2 అని. కాబట్టి పి ఆఫ్ ఏ అంటే 1 మైనస్ 1/2 1/2 వస్తుంది. అలాగే పి ఆఫ్ బి వచ్చేసి 1 మైనస్ 2/3 ఇది 1/3 వస్తుంది. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఆల్రెడీ ఇచ్చారమ్మా. సో 1/2 ప్లస్ 1/3 మైనస్ 1/4 ఎల్సిఎం వచ్చేసి 12 అవుతుంది. 2 6s 3 4s 4 3s 10 మైనస్ 3 7/12 వస్తుందమ్మా. 7/12. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 12 మైనస్ 7/12 అవుతుందమ్మా. సో 12 మైనస్ 7 అంటే ఏంటి 5. సో 5/12 వస్తుందమ్మా. ఓకే అమ్మా. ఇక్కడ డినామినేటర్లో పి ఆఫ్ నాట్ బి ఉంది. పి ఆఫ్ నాట్ బి అంటే 2/3 అమ్మా. పి ఆఫ్ నాట్ బి అంటే ఏంటి 2/3. సో చూడండి 5/12 ఇంటూ 2/3 కాస్త 3/2 అవుతుంది. 3 1s 3 4s. సో 5/4 2s ఎంతమ్మా 8. సో 5/8 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫర్ అన్ ఈవెంట్ ఈ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు క్యూ దెన్ ద వాల్యూ ఆఫ్ క్యూ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ అన్నారు. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ అనేది 1 అమ్మ. మనకు తెలుసు ఆ విషయం. ఆ ప్లేస్లో ఎవరున్నారు క్యూ ఈక్వల్ టు 1. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1 స్క్వేర్ మైనస్ 4 1 మైనస్ 4 మైనస్ 3 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ బ్యాగ్ కంటైన్స్ 4 రెడ్ and 5 black balls. A ball is drawn at random from the bag. Its color is observed and this ball with 2 additional ball of the same color are returned to the bag. If now a ball is drawn then probability it is red is అని చెప్పి ఇచ్చారమ్మా. చూడమ్మా ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్లో 4 వచ్చేసి రెడ్ బాల్స్ ఉన్నాయి, 6 వచ్చేసి బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమన్నాడు చూడండి, సేమ్ కలర్ బాల్స్ 2 యాడ్ చేస్తే ఓకేనా. అలా యాడ్ చేస్తే ఏమైంది 4 + 2 6 రెడ్ ఉంటాయి, 6 వచ్చేసి బ్లాక్ ఉంటాయి. అలా కాకుండా ఈసారి రెడ్ బాల్స్ అలాగే ఉంచి 2 బ్లాక్ బాల్స్ యాడ్ చేస్తే 8B అవుతుంది. ఓకేనా. అయితే ఇప్పుడు ఇక్కడ రెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నారు అంటే పి ఆఫ్ R2 ఈక్వల్ టు పి ఆఫ్ R1 ఇంటూ ఓకేనా పి ఆఫ్ R2/R1 అవుతుంది ప్లస్ పి ఆఫ్ B1 ఇంటూ పి ఆఫ్ R2/B1 అవుతుంది. సో పి ఆఫ్ R1 అంటే ఇది R1గా తీసుకోండి ఓకేనా. ఇక్కడ ఇదేమైంది R2, సెకండ్ దాంట్లో మళ్ళీ ఇది R2 అవుతుంది, ఇది B1 అనమాట ఓకేనా. సో ఇప్పుడు చూడండి పి ఆఫ్ R1 అంటే 4/4 + 6 10 ఇంటూ పి ఆఫ్ R2 అంటే R2/R1 అంటే 6/6 + 6 12 ప్లస్ పి ఆఫ్ B1 అంటే 6/10 ఇంటూ పి ఆఫ్ R2/B1 అంటే 4/4 + 8 12 అవుతుంది ఓకేనా. సో ఇప్పుడు చూడండి 4 1s 4 3s 3 1s 3 2s 2 1s 2 5s. సో అలాగే 6 1s 6 2s 2 1s 2 2s 2 1s 2 5s. సో 1/5 ప్లస్ 1/5 ఏమొస్తుందమ్మా 2/5 వస్తుంది. ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 12 identical balls are to be placed in 3 different boxes, then probability that one of the boxes contains exactly 3 balls is అని చెప్పి ఇచ్చాడమ్మా. ఇక్కడ మనల్ని ఏమడిగారంటే పి ఆఫ్ ఎగ్జాక్ట్లీ 3 balls అన్నాడు. పి ఆఫ్ ఎగ్జాక్ట్లీ 3 balls అన్నాడు. చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి 12 ఉన్నాయి ఐడెంటికల్ బాల్స్. చూడండి 12 ఐడెంటికల్ బాల్స్ ఉన్నాయి. ఇక్కడ అందులో 3 డిఫరెంట్ బాక్సెస్ ఉన్నాయి ఓకేనా. 3 డిఫరెంట్ బాక్సెస్ ఉన్నాయమ్మా. ఒక దాంట్లో ఏం చేశారు 3 balls వేసేసారు ఓకేనా. కాబట్టి ఇందులో ఇదొక బాక్స్ అనమాట. ఒక దాంట్లో 3 వేసేస్తే ఇంకెన్ని ఉంటాయి 9 balls ఉంటాయి ఓకేనా. ఈ 9 balls ఎందులో ఉన్నాయి 2 బాక్సెస్లో ఉన్నాయి. కాబట్టి పి ఆఫ్ ఎగ్జాక్ట్లీ 3 balls అంటే 12C3 ఇంటూ 12C3 ఇంటూ ఇంకా ఒక బాక్స్లో 12C3 ఇంకా 2 బాక్సెస్ ఉన్నాయి 9 balls కాబట్టి ఇంటూ 2 power 9 బై
ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ 3 బాల్స్ కదమ్మా ఒక బాక్స్లో ఉంది, కాబట్టి 3^12 అవుతుంది అన్నమాట. సో 12C3 అంటే 12 ఇంటూ 11 ఇంటూ 12 - 3 అంటే 9 ఫ్యాక్టోరియల్, కాబట్టి 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ బై 12 - 3 అంటే 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2. సో 3 4s 2 2s ఇంటూ 2^9. ఓకేనా. ఇక్కడ బై ఏముందమ్మా 3^12 ఉంది. మిగిలిపోయినాయి ఏంటో చూడండి. 2 ఇంటూ 11 ఇంటూ 10 బై ఇక్కడ ఇంటూ 2^9 ఉంది, అలాగే 3^12 ఉందమ్మా. సో ఇక నేనేం చేస్తానంటే ఇక్కడ 11 ఇంటూ 5 55గా రాస్తే ఇక్కడ 2 ఉంటుంది, ఇంకొక 2 ఇంటూ 2 2 స్క్వేర్, కాబట్టి 2^11 అయింది. 3^12లో 3^11 ఒకటి రాసి ఇక్కడ 3 రాస్తా, అంటే అప్పుడు ఏమైంది 55/3 ఇంటూ 2/3 హోల్ పవర్ 11 వస్తుంది. ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ బ్యాగ్ కంటైన్స్ 4 white and 5 black balls. Another bag contains 9 white and 7 black balls. A ball is transferred from the bag to the second and then a ball is drawn at random from the second bag. Find the probability that the ball drawn is white అన్నాడు. చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ బ్యాగు, ఇది సెకండ్ బ్యాగ్ అమ్మా. ఈ ఫస్ట్ బ్యాగ్లో మనకి ఏమున్నాయంటే 4 వైట్ బాల్స్ ఉన్నాయి, 5 వచ్చేసి బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సెకండ్ బ్యాగ్లో 9 వైట్ బాల్స్ ఉన్నాయి, 7 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సెకండ్ బ్యాగ్లో 9 వైట్ బాల్స్ 7 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ 2 బాల్స్ని ఏం చేయాలన్నారమ్మా ట్రాన్స్ఫర్ చేయాలన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఏ బాల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద బ్యాగ్ టు ద సెకండ్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ బ్యాగ్ నుంచి ఒక బాల్ ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, అంటే ఫస్ట్ ఇక్కడ ఒక బాల్ యాడ్ చేసామనుకోండి, అంటే ఏంటిది అది వైట్ బాల్ని యాడ్ చేసామనుకోండి. ఓకేనా. అప్పుడు ఏమవుద్దో చూడండి. ఇక్కడ వైట్ బాల్ రావడానికి ప్రాబిలిటీ అంటే P ఆఫ్ వైట్ బాల్ ఈక్వల్ టు P ఆఫ్ WT అంటే వైట్ బాల్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ P ఆఫ్ W/WT. ఓకేనా. ప్లస్ ఇక్కడ ఏ బాల్ అనేది తెలియదు కాబట్టి ఒకవేళ బ్లాక్ బాల్ ట్రాన్స్ఫర్ చేస్తే P ఆఫ్ BT ఇంటూ P ఆఫ్ W/BT. ఓకేనా. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామమ్మా. P ఆఫ్ WT అంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి 4 ఉన్నాయి కదా, వైట్ బాల్స్ 4 ఉన్నాయి కదా, కాబట్టి 4/9 ఇంటూ P ఆఫ్ W/WT అన్నాడు. అంటే ఇప్పుడు ఈ వైట్ బాల్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ వైట్ బాల్స్ ఎన్ని ఉంటాయి 10 ఉంటాయి, 10/10 + 7 17 అనమాట. ఒకవేళ బ్లాక్ బాల్ ట్రాన్స్ఫర్ చేస్తే P ఆఫ్ BT అంటే ఇవన్నీ ఉన్నాయమ్మా 5 కదా, సో 5/9 ఇంటూ బ్లాక్ బాల్ ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, అప్పుడు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయమ్మా 7 ఉన్నాయి కదా. సో 7 ఉన్నాయి కాబట్టి ఒక ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ మనకి ఫార్ములాలో ఏముంది వైటే కదా, అంటే ఎన్ని ఉన్నాయి వైట్ బాల్స్. ఒకవేళ బ్లాక్ బాల్ ట్రాన్స్ఫర్ చేస్తే వైట్ బాల్ ఏం చేంజ్ ఉండదు కదా, 9 ఉంటాయి. 9/9 + 8 9 + 8 ఎంతమ్మా 17 ఉంటాయి. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఓకేనా. సింప్లిఫై చేస్తే ఈ 9 అలాగే ఉంచండి అమ్మా. ఇక్కడ 17 9s ఎంత 153, 4 10s 40, 5 9s వచ్చేసి 45, 40 45 ఏమైందమ్మా 85, 85/153. 85/153 అంటే 17 5s 17 9s, సో 5/9 వస్తుంది, లేదా 85/153. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. A problem in mathematics is given to 3 students whose chances of solving it are 1/2, 1/3, 1/4 respectively. If the events of their solving the problem are independent, then the probability that the problem will be solved is అని చెప్పి అడిగారమ్మా. సో ఇక్కడ P ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్డ్ అని చెప్పి అడిగారు. ప్రాబిలిటీ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్డ్ అంటే ఏమవుతుందంటే 1 - P ఆఫ్ నాట్ సాల్వ్డ్ అవుతుంది. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 1 - P ఆఫ్
ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఇంటర్సెక్షన్ సి డాష్ అవుతుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ పి ఆఫ్ బి డాష్ ఇంటర్సెక్షన్ పి ఆఫ్ సి డాష్ అవుతుంది. ఓకేనా. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ డాష్, చూడమ్మా ఇది 1/2 కదా, పి ఆఫ్ ఏ అనేది 1/2 కాబట్టి పి ఆఫ్ నాట్ ఏ అంటే 1 మైనస్ 1/2, అది కూడా 1/2నే కాబట్టి 1/2. ఇక్కడ పి ఆఫ్ బి అనేది 1/3 కాబట్టి పి ఆఫ్ నాట్ బి అంటే 1 మైనస్ 1/3 అంటే ఏమొస్తుంది 2/3 కాబట్టి ఇది 2/3 ఇంటూ పి ఆఫ్ సి డాష్, ఆల్రెడీ మనకు పి ఆఫ్ సి తెలుసు ఎంత 1/4. పి ఆఫ్ నాట్ సి అంటే 1 మైనస్ 1/4 3/4 వస్తుంది. సో ఇంటూ 3/4, 2కి 2కి 3కి 3 క్యాన్సిల్. సో 1 మైనస్ 1/4 ఏమొస్తుందమ్మా 3/4 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అసెర్షన్ రీజన్ ఇచ్చారమ్మా. లెట్ ఏ అండ్ బి టు బి 2 ఈవెంట్స్ సచ్ దట్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/5 వైల్ పి ఆఫ్ ఏ ఆర్ బి ఈక్వల్ టు 1/2. లెట్ పి ఆఫ్ బి ఈక్వల్ టు పి, దెన్ ఫర్ పి ఈక్వల్ టు 3/8 ఏ అండ్ బి ఇండిపెండెంట్ అని ఇచ్చారమ్మా. సో ఇక్కడ అవి ఇండిపెండెంటో కాదో మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం పి ఆఫ్ ఏ అండ్ బి తెలుసు మనకి, ఎంత ఇచ్చారమ్మా, ఇది పి ఆఫ్ ఏ అండ్ బి 1/2. అలాగే పి ఆఫ్ ఏ తెలుసు 1/5. పి ఆఫ్ బి అనేది పి అన్నారంటే 3/8, పి ఆఫ్ బి అనేది 3/8 అనమాట. సో ఇప్పుడు పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా ఏంటంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. పి ఆఫ్ ఏ యూనియన్ బి 1/2 ఇచ్చారు, పి ఆఫ్ ఏ 1/5, పి ఆఫ్ బి పి అంటే ఎంతమ్మా 3/8. దాని నుంచి మనం పి ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి కనుక్కోవచ్చు. సో ఈ మైనస్ పి ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి తీసుకొద్దాం, ప్లస్ పి ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి అవుతుంది. సో 1/5 ప్లస్ 3/8 మైనస్ 1/2. ఎల్సిఎం వచ్చేసి 5 8s వచ్చేసి 40 అవుతుందమ్మా. ఎల్సిఎం వచ్చేసి 40 అవుతుంది. 5 8s కాబట్టి 8, 8 5s కాబట్టి 5 3s 15, 2 20s అమ్మా. 8 ప్లస్ 15 23 మైనస్ 20 3/40 వస్తుంది పి ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి. ఓకేనా. సో ఇప్పుడు మనం పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అది ఇండిపెండెంటో కాదో చెక్ చేద్దాం. అంటే ఇండిపెండెంట్ అవ్వాలంటే ఏమవ్వాలి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. చూడండి అప్పుడు పి ఆఫ్ ఏ ఎంతో చూడండి అమ్మా 1/5 ఇంటూ పి ఆఫ్ బి, పి ఆఫ్ బి ఎంత పి అంటే 3/8. సో 1 ఇంటూ 3 3, 5 8s 40, ఇది 3/40, ఇది 3/40 కాబట్టి ఇండిపెండెంటే. ఇండిపెండెంట్ అవ్వాలంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అవ్వాలి. అలా అయింది కాబట్టి ఫస్ట్ వన్ ట్రూనే. కాబట్టి రీజన్ ఏమి ఇచ్చారు చూడండి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఎప్పుడు ఏ అండ్ బి ఇండిపెండెంట్ అయినప్పుడు. కాబట్టి ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2 cards are drawn at random from a pack of 52 cards 1 by 1 without replacement. What is the probability of getting first card red and second card jack అని చెప్పి ఇచ్చారు. పి ఆఫ్ ఆర్ ఇంటర్సెక్షన్ జే కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ అండ్ అని ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్, ఒకవేళ ఆర్ అని ఉంటే యూనియన్ అయ్యేది. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే మనము 52 కార్డ్స్లోంచి 1 by 1 వితౌట్ రీప్లేస్మెంట్ అన్నాడు. ఓకేనా, 2 కార్డ్స్ని మనం డ్రా చేయాలి వితౌట్ రీప్లేస్మెంట్ అన్నాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, అంటే ఒకసారి తీసేస్తే మళ్ళీ దాంట్లో వేయడానికి లేదు. సో ఇప్పుడు పి ఆఫ్ ఆర్ ఇంటర్సెక్షన్ జే అంటే సో పి ఆఫ్ ఆర్ జే అంటే మనం తీసింది జే జాక్ వస్తే ఓకేనా ఇంటర్సెక్షన్ జే, అలాగే ప్లస్ పి ఆఫ్ ఆర్ అనేది రెడ్ కార్డ్ అనేది నాన్ జాక్ అయితే ఇంటర్సెక్షన్ జే. ఓకేనా, ఇప్పుడు పి ఆఫ్ ఆర్జే ఇంటర్సెక్షన్ జే అంటే జాక్ వస్తే రెడ్ కలర్ జాక్లు ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి. మొత్తం ఎన్ని కార్డ్స్ 52 కాబట్టి 2/52. ఓకేనా, సో ఇక్కడ టోటల్గా జాక్లు ఎన్ని ఉంటాయమ్మా 4 ఉంటాయి. టోటల్గా జాక్లు ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ తీసినప్పుడు ఒక కార్డు జాకే వచ్చింది అనుకోండి, అంటే ఇంకెన్ని జాకులు ఉంటాయి 3 కార్డ్స్ ఉంటాయి. ఒక కార్డు తీసేసాం కదా కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి 51 కాబట్టి 3/51 ప్లస్
పి ఆఫ్ ఆర్ నాట్ జే. ఓకేనా, టోటల్గా రెడ్ కలర్వి 26 కార్డ్స్ ఉంటాయమ్మా. ఓకేనా, రెడ్ కలర్వి 26 ఉంటాయి. అందులో నాన్ జాక్ కానివి ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయి. ఎలా అంటే మనకి రెడ్ కలర్వి ఈ డైమండ్ షేప్వి అలాగే హార్ట్ షేప్ ఇవి ఉంటాయి. ఇదొక జాక్. ఓకేనా, మిగిలినవన్నీ జాకులు కానివే. అవి ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయి. సో ఒకవేళ నాన్ జాక్ అవడానికి ప్రాబిలిటీ 24/52 ఇంటూ, ఓకేనా, అవి నాన్ జాక్ అంటే తీసింది ఫస్ట్ది నాన్ జాక్ అయితే ఇక జాకులు ఎన్ని ఉంటాయమ్మా? 4 ఉంటాయి కదా అందులో, కాబట్టి 4 ఓకేనా. ఇక ఇక్కడ ఎంత ఉంటుంది? 51 ఉంటుంది. ఒకటి తీసాం కదా, ఆ తీసిన ఒకటి జాక్ నాన్ జాక్ అయింది కాబట్టి అది పక్కన వేయాలి కదా. ఇక 51. ఓకేనా, ఇక్కడ ఒకటి రిమూవ్ చేసాం, ఇక్కడ ఒకటి రిమూవ్ చేసాం. సో ఇక్కడ ఎల్సిఎం ఏమైంది? 52 × 51 అయింది. 2 3s ఎంత? 6 ప్లస్ 24 4s ఎంతమ్మా? 96. సో 6 + 96 102. 102/52 × 51. 51 1s, 51 2s, 2 1s, 2 26s. సో 1/26 వస్తుంది. ఇది ఆప్షన్ 1లో ఉందమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ స్పీక్స్ ట్రూత్ ఇన్ 80% కేసెస్ అండ్ బి స్పీక్స్ ట్రూత్ ఇన్ 90% కేసెస్. ఇన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ ఆర్ దే లైక్లీ టు అగ్రీ విత్ ఈచ్ అదర్ ఇన్ స్టార్టింగ్ ద సేమ్ ఫ్యాక్ట్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమడిగారు? ఇక్కడ ప్రాబ్లం మనం గమనిస్తే 80% కేసెస్ ట్రూత్ అంట మాట్లాడతారట ఏ. బి అనేవాళ్ళు 90% సందర్భాల్లో ట్రూత్ మాట్లాడతారట. ఇన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ ఆర్ దే లైక్లీ టు అగ్రీ విత్ ఈచ్ అదర్ ఇన్ స్టార్టింగ్ ద సేమ్ ఫ్యాక్ట్ అన్నారు. అంటే పి ఆఫ్ లైక్లీ టు అగ్రీ కనుక్కోవాలి. పి ఆఫ్ లైక్లీ టు అగ్రీ అనేదాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలమ్మా. అయితే ఇదేమవుతుందంటే పి ఆఫ్ బోత్ ట్రూ, ఓకేనా, ప్లస్ పి ఆఫ్ బోత్ ఫాల్స్. పి ఆఫ్ బోత్ ట్రూ ప్లస్ పి ఆఫ్ బోత్ ఫాల్స్ అవుతుంది. పి ఆఫ్ బోత్ ట్రూ అంటే, ఓకేనా, ఇక్కడ ఏ అనేది 80% కాబట్టి 80/100, బి అనేది 90% కాబట్టి 90/100 ప్లస్ పి ఆఫ్ బోత్ ఫాల్స్. ఏ అనేది ఫాల్స్ చెప్పడానికి అవకాశం 20% కాబట్టి 20/100. బి అనేది 10% ఫాల్స్ చెప్పడానికి, 90% ట్రూ అంటే 10% కదా ఫాల్స్. సో 10/100. సో ఇక్కడ చూడండి, ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 72/100 ప్లస్ ఇక్కడ కూడా ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 2/100. సో 72 + 2/100 74/100 అంటే 74% అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ బ్లాక్ అండ్ ఏ రెడ్ డై ఆర్ రోల్డ్ టుగెదర్. ఫైండ్ ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ obtaining the sum 8 given that the red die resulted in a number less than 4 అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఈ ప్రాబ్లంలో ఒక బ్లాక్ డై ఉంది, ఒక రెడ్ డై ఉందమ్మా. ఇది కండిషనల్ ప్రాబిలిటీ అని చెప్పి ఇచ్చారు. సమ్ 8 అన్నారు, ఇంకోటి వచ్చేసి ఏ నంబర్ <4 అని చెప్పి అన్నారు రెడ్ డై మీద. సో <4 నంబర్స్ ఏముంటాయి? 1 2 3 ఉంటాయి అమ్మా. సో ఇక్కడ వచ్చేసి బ్లాక్ డైలో 1 to 6 వరకు 6 నంబర్స్ ఉంటాయి. ఓకేనా, మొత్తం ఈచ్ కేసులో 1,1 2,1 అట్లాగా 6,1 దాకా 6 పాసిబిలిటీస్, 1,2 2,2 అట్లాగా ఇంకొక 6 పాసిబిలిటీస్, అలాగే 1,3 2,3 అలాగే ఇంకొక 6 పాసిబిలిటీస్. మొత్తం 18 కేసెస్ ఉంటాయమ్మా. ఎన్ని కేసెస్ ఉంటాయి? 18 కేసెస్ ఉంటాయి. అయితే 18 కేసెస్లో మనకి సమ్ 8 అనేది ఒక కండిషన్. సమ్ 8 అనేది ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుంది? 2,6 అనేది ఒక పాసిబిలిటీ, 6,2 అనేది ఒకటి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 3,5, నెక్స్ట్ 5,3, ఓకేనా, 4,4 మొత్తం ఈ 5 పాసిబిలిటీస్ ఉంటాయి. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏంటి? ఫస్ట్ డైలో 6 నంబర్స్ ఉన్నాయి, సెకండ్ డైలో ఏమున్నాయి? 1 2 3 ఉన్నాయి. అలా ఉండేవి ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. 6,2 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ
1 నుంచి 6 వరకు ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. కాబట్టి ఇంకోటి చూద్దాం. ఇది 5, 3 కాబట్టి ఎన్ని ఉన్నాయమ్మా? 2నే ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే పి ఆఫ్ సమ్ ఈజ్ 8, ఓకేనా, అదొక కండిషన్. ఆర్ లెస్ దాన్ 4. ఆర్ అంటే సెకండ్ డై అమ్మ, ఇది ఫస్ట్ డైకి సంబంధించింది, ఇది సెకండ్ డైకి సంబంధించింది, లెస్ దాన్ 4 అనమాట. సో దీన్ని ఎలా రాస్తామంటే పి ఆఫ్ సమ్ ఈజ్ 8 ఇంటర్సెక్షన్ ఆర్ లెస్ దాన్ 4 బై, ఓకేనా, పి ఆఫ్ ఆర్ లెస్ దాన్ 4 అవుతుంది. పి ఆఫ్ సమ్ ఈజ్ 8, ఓకేనా, అవి ఎన్ని ఉన్నాయి? సమ్ ఈజ్ 8 అనేవి ఇక్కడ 2నే ఉన్నాయి పాసిబిలిటీస్. సో 2 బై మొత్తం ఎన్ని కేసెస్ అమ్మా? 6, 2 డైస్ కాబట్టి 2/6², ఓకేనా, 2/6² బై పి ఆఫ్ ఆర్ లెస్ దాన్ 4 వచ్చేసి మొత్తం ఎన్ని కేసెస్ ఉన్నాయి? 18 కేసెస్ ఉన్నాయి. 18/6² అనమాట. సో ఈ 6² క్యాన్సిల్ అయితే 2/18, 2 1s 2 9s ఏమొస్తుందమ్మా? 1/9 అవుతుంది ప్రాబిలిటీ. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.